హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో చిల్లీ ఫిష్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 15 లేక 20 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నల్ల మిరియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసుకుని ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే చిన్న ముక్క అల్లం, 10 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొత్తిమీర కాడలతో సహా, కొంచెం కరివేపాకు, టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకుని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీనిలో అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉండగానే సాల్ట్ చెక్ చేసుకుని తక్కువ అనుకుంటే కలుపుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేప ముక్కలకు ఈ మసాలా అంతటిని చక్కగా పట్టించుకోవాలి. ఇలా మొత్తం అంతా మసాలా పట్టించిన తర్వాత 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత బయటకు తీసుకొని తవా పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మసాలా పట్టించిన చేప ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని హై టు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు 70% వేగిన తర్వాత మరొక వైపులకు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి.
ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చిల్లీ ఫిష్ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.